ఏ హాయ్. ఎవరు మీరు? అప్పుడే మర్చిపోయారా? నా వెడ్డింగ్ చేసింది మీరే కదా. ఓహ్, ఐఎమ్ రియల్లీ సారీ. ఎలా ఉంది మీ మ్యారీడ్ లైఫ్? హ్యాపీ. ఆ రోజు మీరు చేసిన ఏర్పాట్లకు మైండ్ బ్లోయింగ్, ఆసమ్గా చేశారు అసలు. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళవగానే చెప్పాలనుకున్నాను, కానీ మీరు అప్పటికే వెళ్ళిపోయారు. ఆ రోజు కాస్త బ్యాడ్ మూడ్లో ఉన్నాను. ఏమైంది? అది నథింగ్. మీ చైన్ మిస్ అవ్వడం గురించేనా? ఈ అమ్మాయికి ఎలా తెలుసు? మీకెలా తెలుసు? ఆ చైన్ ఎవరి మెడలో పడిందో కూడా తెలుసు. చెప్తే సర్ప్రైజ్ అవుతాడేమో. ఆ చైన్ ఎలాగో వస్తుంది కదా. తన్నే తన మెడలో ఉన్న చైన్ చూపించి తనే మీకు కాబోయే వైఫ్ అని చెప్తే ఇంకా థ్రిల్ అవుతాడు. ఎక్స్క్యూజ్ మీ, ఏదో చెప్పబోయి ఆగారు. యా, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటి? చెప్పను, అది చూపిస్తాను. చూశాక మీరే తప్పకుండా థ్రిల్ అవుతారు. కాసేపు వెయిట్ చేయండి. వసు, ఎక్కడున్నావే? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. త్వరగా రావే. కాసేపు ఆగు సుశీల, ఆయాసం వస్తుంది. పర్వాలేదులేండి. వసుకి పెళ్లి ఖాయమైతే 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. అన్నీ కొట్టాకే హాయిగా ఉంటాను. పోనీ కొన్ని కొబ్బరికాయలు నేను కొట్టనా? మొక్కు నాది, మీరెలా కొడతారు? మొత్తం నేనే కొడతాను. ఇవ్వండి. ఇవ్వండి. నూట 1. సుశీల, బాగా అలసిపోయినట్టున్నావు. పద కూర్చుందాం. ఏంటండి అలా చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీలాంటి భార్యకు భర్తనైనందుకు చాలా సంతోషంగా ఉంది. అంత గొప్ప పని నేనేం చేశానండి? అత్తవయ్యుండి కోడలికి పెళ్లి చేస్తున్నావు. ఈ ప్రపంచంలో ఎవరుంటారు నీలా? చాలండి. అక్కడికి నేనొక్కదాన్ని మంచిదానైనట్టు, వసుకి నేను అత్తయ్యనైతే మీరు మావయ్య. మీ సహకారం లేకపోతే వసు పెళ్లి ఖాయమయ్యేదా? నువ్వు చేస్తున్న ఈ మంచి పనిలో నా వంతు ఎంతుందో తెలీదు, కానీ నీ ప్రయత్నం మాత్రం చాలా గొప్పది సుశీల. దేవుడు నీకు మంచి బుద్ధిని మనసుని ఇచ్చాడు. నన్ను పొగడ్డమే పనిగా పెట్టుకున్నారా ఏంటి? ఏ
నా భార్యని నేను పొగడకూడదా? ఆ మాత్రం హక్కు కూడా నాకు లేదా? ఆ భార్య నతిగా పొగిడితే తల మీదకెక్కి కూర్చుంటుంది, ఆ తర్వాత దిగమన్నా దిగదు. పర్వాలేదు, నీలాంటి భార్యను జీవితాంతం తలపై మోయొచ్చు, శివుడు గంగను మోసినట్టు. ఆ నేను గంగనైతే పార్వతి ఎవరు? నీ అర్ధభాగం ఎవరికిచ్చారు? ఆ, అమ్మో, నేను దేవదాసును కాదు. నా జీవితంలో ఈ సుశీల తప్ప ఏ పార్వతీ లేదు. సరే పదండి, వసు పేరున అర్చన చేయించి ఇంకొక మొక్కు మొక్కుకోవాలి. ఆ, ఇంకో మొక్క? మ్మ్. ఏ ఆటంకం లేకుండా వసు పెళ్లి జరిగితే మళ్ళీ 101 కొబ్బరికాయలు కొడతాను. ఏంటి, మళ్ళీనా? ఏంటత్త, ఏదో సునామీలో సర్వం కొట్టుకుపోయినట్టు అలా మొహం పెట్టావు? కోల్పోవడానికి నా దగ్గరే ఉందిరా. ముళ్ళు పడ్డ 3 రోజే నా ముచ్చటంతా మూసి నదిలో కొట్టుకుపోయింది. అలా ఫీల్ అయ్యే బదులు మళ్ళీ పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదే. ఈ మాట వెళ్ళి మీ అమ్మా నాన్నలకి చెప్పరా? చెప్తే చేసేసుకుందామనే. ఆశ దోశ అప్పడం వడ. ఏ? అనయ్య, ఏమైంది వదినా? పెళ్లికి వాళ్ళు ఒప్పుకున్నారా? మేం వెళ్లేసరికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు అఖిల్. నేను మీ అన్నయ్య వెళ్ళి నచ్చ చెప్పి ఒప్పించాం. ఆ? అది ఒప్పుకోలేదా? వీళ్ళు ఒప్పించారా? పాయింట్ దొరికింది. అమ్మయ్యా, వాళ్ళు ఒప్పుకున్నారు, ఈ పెళ్లి జరుగుతుంది. వెళ్ళింది ఎవరనుకున్నావరా? ఎక్కడికి వెళ్ళొస్తున్నారు భాస్కర్? అది నాన్న, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి. ఏ అమ్మాయి? అదే మావయ్య, మన అభి చేసుకోబోయే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం. ఆ, ఎందుకమ్మా? అమ్మ పెట్టిన కండిషన్ విత్డ్రా చేసుకున్నామని చెప్పడానికి వెళ్ళారు నాన్న. ఓహో, మీ అత్తయ్య చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావా? మంచి విషయం ఎవరు చెప్తే ఏముంది మావయ్య? ఇంతకీ వాళ్ళు ఏమన్నారు? అమ్మ చెప్పిన సాకుకి మనకే కోపం వచ్చింది నాన్న. వాళ్ళు చాలా బాధపడినట్టున్నారు. పడరా మరి. ఆ స్థానంలో ఎవరున్నా ఈ సంబంధం వద్దనుకునేవాళ్ళు. వాళ్ళు అలాగే అనుకున్నారు మావయ్య. నేను మీ అబ్బాయి సర్ది చెప్పాం, ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. పోన్లే అమ్మా, పెళ్లికి ముందే ఇలాంటి పొరపాట్లు రాకుండా చూసుకోవాలి. మన నుంచి ఏ సమస్య రాదని చెప్పొచ్చాం నాన్న. మంచి పని చేశారు, లేదంటే మీ అమ్మ చేసిన పనికి అపార్థం చేసుకునేవాళ్ళు. చూసావా వదినా, వాళ్ళంతా ఒక్కటైపోయి నిన్నెలా ఒంటరిదాన్ని చేశారు. పైగా అందరూ నీదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. ఆవిడగారు పెళ్లికి ఒప్పుకోలేదట, ఈవిడగారు వెళ్ళి ఒప్పించారట. పెళ్లికి ముందే అంత బేజషన్ దేనికి? అయినా మగ పెళ్లి వాళ్ళం మనం ఒప్పుకోవాలి కానీ ఆడపెళ్లి వాళ్ళు ఒప్పుకునేదేంటోదినా? అంతా ఈ పావని పిల్ల వల్లే వచ్చింది. నేను నిన్ననే చెప్పానా? చెప్పింది చెప్పినట్టే చేసుకుని వచ్చింది. అక్కడ నీ పరువు తీసి తన గౌరవం కట్టబెట్టుకుని వచ్చింది. రేపొచ్చే అది నిన్ను చీపురు పుల్ల కన్నా హీనంగా చూస్తుంది, గట్టి పోచలా పక్కన పెట్టేస్తుంది. అప్పుడు నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఇప్పుడే నా గుండె తరుక్కుపోతోంది వదినా. ఆ 2 రుబ్బురోళ్ల మధ్య నువ్వు మినపప్పులా నలిగిపోక తప్పదు. బాబీ, ఒక 5 minutesలో వస్తాను. ఓకే.
యా 5 minutes. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ, చెక్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. అప్, బాయ్ అండి. వెళ్తున్నారా? వెళ్ళాలి. ఒక్క 5 minutes వెయిట్ చేయండి. ఆఫీస్లో మీటింగ్ ఉంది. సీ యూ లేటర్. ఒక్క 2 minutes. మీకు ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. ఐఎమ్ సారీ, ఐ కాంట్ వెయిట్. ఐఎమ్ సారీ. ఈ అమ్మాయా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. అసలేంటి మీ ఉద్దేశము? ఏ మీరు చూసుకోలేరా? మరి మీరున్నది ఎందుకు? అంటే మీకు చీరలు చూపించడానికి నేను ఇక్కడ ఉన్నానా? ఈడియట్, రావడానికి ఇంతసేపేంటే? ఇప్పుడు ఏమైంది? రెస్టారెంట్ క్లోజ్ చేస్తున్నారా ఏంటి? రెస్టారెంట్ కాదే, నీ అదృష్టం క్లోజ్ అయింది. నిన్ను చేసుకోబోయేవాడు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. ఓ, ఇక్కడ? అవును, నువ్వు వస్తే తనకి నిన్ను చూపించి సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. డిసప్పాయింట్ చేశాం. తనిప్పుడే వెళ్ళిపోయాడు. ఓ, వెళ్తే వెళ్ళనివ్వే. రా కూర్చుందాం. ఏంటే, కాబోయేవాడు వచ్చి వెళ్ళిపోయాడంటే నీకు కాస్తైనా ఎగ్జైట్మెంట్ లేదు? నేను ఇన్ని ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం లేదే ఎగ్జైట్మెంట్ ఉండడానికి. ఆల్రెడీ నాకు పెళ్ళయి ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. ఈ మాట చెప్తే ఎవ్వరూ నమ్మరు. పిల్లోడు తల్లిలా ఉన్నావా? ఎర్రగా బొద్దుగా యాపిల్ పండ్లా ఉన్నావు. నేనే అబ్బాయినయుంటే కొరకు తినేసేదాన్ని. నీ హబ్బీ నీకంటే సూపరే. వాట్ ఏ హ్యాండ్సమ్ గాయ్. ఆ స్టైలు, ఆ నడక, ఆ మాటలు సినిమా హీరోకి ఏ మాత్రం తీసిపోడు. లక్కంటే నీదేనే. తొందరపడి పెళ్లి చేసుకున్నా. లేదంటేనా నీ హీరోని నా కుంగ కట్టేసుకునేదాన్ని. బుద్ధి లేకుండా ఏంటి ఆ మాటలు?
అంత బాగున్నాడే. ఇక్కడున్నంతసేపు ఈ రెస్టారెంట్లోని అమ్మాయిల చూపులు తన మీదే ఉన్నాయి. కళ్ళుతో తినేశారే. తనతో ముద్దులు హగ్గులు పెట్టుకున్నట్టు కలలు కూడా కనేశారు. నేనైతే నీ హీరో ముందే అలా చూస్తూ కూర్చుండిపోయా. నీకు బుద్ధే కాదు, సిగ్గు కూడా లేదు. నిజం చెప్పడానికి సిగ్గెందుకే? నేను మనసులో పెట్టుకొని పైకి ఇంకొకటి చెప్పనే. ఉన్నది ఉన్నట్టు కక్కేస్తాను. అలా అని పబ్లిక్గా మాట్లాడేస్తావా? హలో, ఇది ఫ్రీడమ్ ఇండియా. ఫీలింగ్స్ చెప్పడానికి భయమెందుకు? నీ హీరో పిచ్చి రొమాంటిక్ అంతే. రొమాంటిక్కా అంటే? ముద్దు అది కూడా తెలీదా? మన్మధుడు అని చెప్తున్నాను. పెళ్ళయ్యాక నిన్నస్సలు వదిలిపెట్టడు. ఏంటి అలా చెప్తున్నావు? ఇప్పటి వరకు ఈ గర్ల్స్ అందరూ కలలు కన్నారు కదా, నీ విషయంలో అవన్నీ నిజమవుతాయి. అలా ఏం జరగదు. ఈ వసు అలాంటిదేం కాదు. కానీ తను అలాంటి వాడేనే. లేకపోతే సిటీలో అన్ని రెస్టారెంట్స్ ఉండగా హీరో గారు ఈ రెస్టారెంట్కే ఎందుకొచ్చారు? ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అమ్మాయిలే వస్తారు కాబట్టి. కాసేపు తన అందంతో అమ్మాయిల్ని ఊరించి వాళ్ళని ఊహల గుసగుసలాడేలా చేసి అందని చందమామలా వెళ్ళిపోయాడు. హౌ రొమాంటిక్ హీస్. పరాయి అమ్మాయిల్ని డిస్టర్బ్ చేసిన వాడు పెళ్ళయ్యాక నిన్ను వదులుతాడా? రోజు ఎన్ని కిస్లు పెట్టాడో, ఎన్ని హగ్లు ఇచ్చాడో అంటూ పద్దుల పుస్తకంలో నువ్వు ఖాతాలు రాసుకోవాల్సిందే. ఏంటి? నన్ను కిస్ చేస్తాడా? హగ్ చేసుకుంటాడా? ఏంటే భార్యమణితో ఆ మాత్రం క్లోజ్గా ఉండరా? పైగా మీవాడు పిచ్చి రొమాంటిక్ ఫెలో. తన గుండెల్లో ప్రేమ గుడి కట్టేస్తాడు. అయ్యో దేవుడా, ఈ పింకీ చెప్పిందల్లా జరుగుతుందా? అనవసరంగా ఈ పెళ్లి కొప్పుకున్నానే. పెళ్ళయ్యాక నా పరిస్థితి ఏంటి? ఎనీవే, పెళ్లి కొప్పుకున్నందుకు కంగ్రాచులేషన్స్. అడ్వాన్స్ గా హ్యాపీ రొమాంటిక్ లైఫ్. నమస్తే పంతులు గారు. నమస్కారం అయ్యా. దిగ్విజయంగా 101 కొబ్బరికాయలు కొట్టొచ్చారనమాట. అవును పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి నిశ్చయమైతే 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. అయితే అమ్మాయికి పెళ్లి ఖాయమైందనమాట. శుభం. అమ్మాయి పేరుతో అర్చన చేయండి పంతులు గారు. గోత్రనామాలు చెప్పండమ్మా. పేరు వసుంధర, సరగఋషి గోత్రం. కాదు సుశీల, పైడిపాల గోత్రం. మన గోత్రం అదే కదండి. లేదు సుశీల, అమ్మాయి గోత్రం పైడిపాల. అదేమిటండి, అమ్మా నాన్నల గోత్రం అమ్మాయికే వస్తుంది కదా. అంటే పంతులు గారు, తను మా అమ్మాయి కాదు, కోడలు. అందుకని తనకు మళ్ళీ పెళ్లి చేస్తున్నాం. ఏంటి, కోడల్ని కూతురుగా చేసుకుని పునర్వివాహం చేస్తున్నారా? మీదెంత మంచి మనసండి. మంచితనం మాది కాదు, మా కోడల్ది. అందుకే మా కూతురైంది. మీ మంచి మనసుల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడమ్మా. ఇలా ఇవ్వండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వశేషాన యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమాతో జాయాక్ష పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వో ఉదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః. లక్ష్మీనారాయణాయ నమః. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దేవుడి దయ వల్ల అన్ని విఘ్నాలు తొలగిపోయాయండి. పెళ్లి కూడా త్వరగా జరిగిపోవాలి. పెళ్లి కంటే ముందు నిశ్చితార్థం చేయాలి సుశీల. అవును కదా. నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చెప్పమని పంతులుగా అడుగుదాం పదండి. నీకన్నిటికీ తొందరే సుశీల. నిశ్చితార్థం గురించి ముందు అబ్బాయి అమ్మా నాన్నలతో మాట్లాడాలి. వాళ్ళేమంటారో కనుక్కోవాలి కదా. సరే, అయితే ఫోన్ చేయండి. ఆలస్యం ఎందుకు? ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆ సామెత నిన్ను చూసే పుట్టుంటుంది. వసుకి త్వరగా పెళ్లి చేయాలని మీకు మాత్రం లేదా అండి? మరి నన్నెందుకు దెప్పి పొడుస్తున్నారు?
మూర్తి గారు బావున్నారా? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? ఇంకా సారేమిటండి, మనం వెయ్యంకులం కాబోతున్నాం. మీతో వెయ్యం మా అదృష్టం సార్. మళ్ళీ సార్ అంటారేంటండి? చక్కగా బావగారు అనండి. టైం పడుతుంది సార్. ఓ 3-4 నెలలు సరిపోతాయా? అంత టైం తీసుకోనిలేండి. త్వరగా నిశ్చితార్థం పెట్టుకుందాం. దాని గురించే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈరోజే పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి మంచి ముహూర్తం పెట్టిస్తాను.